మయూర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాన్నగారి గురించి, తాతగారి గురించి. మీకు తెలిసిందే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. కొంచెం డిలే అయింది, బట్ స్టిల్ మీరు అందరూ చాలా పేషెంట్గా చూసారు సినిమా మొదటి నుంచి ఎండ్ వరకు. సో చాలా చాలా థ్యాంక్ యూ మీ టైం కేటాయించినందుకు. అండ్ ఐ హోప్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అండ్ మీరు చూసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అని అనుకుంటున్నాను, అండ్ మీ ఫ్యామిలీతో బాండ్స్ అవన్నీ. సో ఈ సినిమా ఇది నాట్ జస్ట్ మీరు సో ఇప్పుడు రియలైజ్ అయ్యే ఉంటారు, ఇన్ ద సెన్స్ జస్ట్ నాట్ కామెడీ, బట్ ఇట్ ఈస్ చాలా ఎమోషన్స్తో కూడిన సినిమా ఇది. అండ్ ఏదో బయట జరుగుతున్న ఎమోషన్స్ కాదు, మన ఫ్యామిలీలో జరిగే ఎమోషన్స్, మన పక్కింట్లో జరిగే ఎమోషన్స్, మన నాన్నగారితో, మన బ్రదర్ సిస్టర్తో, మన తల్లితో, నాన్నమ్మతో, తాతయ్యతో, ఈ అన్ని ఎమోషన్స్ ఏవైతే మనం రియల్ లైఫ్లో ఫీల్ అవుతామో ఇవన్నీ సినిమాలో మీరు ఫీల్ అయ్యారు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, సో మీరు చూసే ఉంటారు, నాకు నరేష్ గారికి చాలా మంచి సీన్స్ ఉన్నాయి ఇందులో. సో నా అదృష్టం, నా ఫేవరెట్ యాక్టర్తో నాకు ఇన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయని. సో చాలా నేర్చుకున్నాను, ఫ్యూచర్ మూవీస్లో అది డెఫినెట్లీ వాడుకుంటాను. అండ్ అఫ్ కోర్స్ వీరాంజనేయులు బ్రహ్మానందం గారు, లైక్ వీఆర్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ టు ప్లే దట్ రోల్. అండ్ ఆయన వాయిస్తో కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మై సిస్టర్ ప్రియా, మదర్ ప్రియదర్శిని గారు, అండ్ మా బావ, రే బావా. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు నన్ను అందరూ ఎక్కువ కామెడీని ట్యాప్ చేయడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ టైం నన్ను ఇంత కాన్ఫిడెంట్గా ఈ రోల్లో మీరు చూస్తే, నేను యాక్చువల్లీ నా కామెడీ ఉండదు సినిమాలో, ఇట్స్ ఆల్ ఎమోషన్స్. సో ఉట్టి హాస్యరసం కాకుండా ఈ సీరియస్ రసం కూడా పిండచ్చు అనే నా పైన నమ్మకం పెట్టుకొని నిలబెట్టానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు అంకుర్ ఆల్సో, మా డిఓపి. అసలు అంత అండ్ చాలా కంట్రోల్డ్ బడ్జెట్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఏవైనా కానీ వాటిల్లో ఒక మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ బ్యూటిఫుల్గా ట్రావెల్ ఫిల్మ్ షూట్ చేయడం అంత ఈజీ కాదండి. చాలా వెదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా లాజిస్టిక్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని అంత బ్యూటిఫుల్గా ఒక ట్రావెల్ ఫిల్మ్ మీకు అందించాడు అంకుర్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో యా, అండ్ నితిన్ గారు అండ్ సాయి అండ్ మా ప్రొడ్యూసర్స్ సుధీర్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అంటే అంటే సార్ గురించి తెలిసింది, సార్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, బట్ మమ్మల్ని కూడా ఒక ఫోర్ ఫ్రంట్లో పెట్టుకోవడానికి ఒక నమ్మకం కావాలి. సో టాలెంట్, ప్యూర్ టాలెంట్ పైన నమ్మిన ఈటీవీ వాళ్ళకి అండ్ డ్రీమ్ ఫార్మర్స్ వాళ్ళకి నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో రేపు August 14th ఈటీవీలో స్ట్రీమ్ అవబోతుంది. సో ఈ ఉషా కిరణాలు పాట ఎంత బాగుంటుందో ఈ సినిమా కూడా అదే ఫీల్తో అంత బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాగ్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా నరేష్ గారికి ఇచ్చేస్తున్నాను. పాత్రికేయ సోదరులకి, మా యూనిట్ అందరికి నమస్కారం అండి.